ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇది వచ్చేసి అప్పి టీఏ మోడల్ వెహికల్ అనమాట. మొన్ననే తీసుకొచ్చారు వెహికల్, బ్రేకులు పట్టారని చెప్పేసి వచ్చినమాట. చూడండి వీళ్ళు చేసిన మిస్టేక్. దీనికి ఆల్రెడీ ఈ మధ్యన బ్రేక్ ఇట్లా వేయించారంట. వేయించినప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు రబ్బర్ ఓపెన్ చేసి ఈ సిలిండర్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి ఓపెన్ చేసామట. సిలిండర్ చూస్తే లోపల బాగానే ఉంది, కానీ దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బ్రేక్ వేస్తే ఇలా లోపల పోయి అలానే పట్టపోయి ఉందనమాట. ఆ ప్రాబ్లం మీద వచ్చింది మనడు. బ్రేక్ అలా వేస్తే అలానే రన్నింగ్లో వచ్చినప్పుడు బ్రేక్ వేస్తే స్పీడ్ అలానే లోపల పోయి ఒత్తుకొని ఈ యొక్క కడ్డీ ఇందులో ఇలా ఒత్తుకుపోయి లోపలికే ఉందంట. బయటికి రావటం అని చెప్పేసి తీసుకొచ్చిండు. నేను కిట్లు ఓపెన్ చేసి చూద్దాం అని చెప్పేసి అంటే కిట్లు ఓపెన్ చేసి చూడండి. దీనికి రబ్బర్ కింద ఇలా దారాలు అనేవి చుట్టి ఉన్నాయన్నమాట. చూసారా, ఇది వచ్చేసి దార రీలు ఇలా చుట్టూ ఉన్నాయి రబ్బర్. ఈ యొక్క రబ్బర్ కింద ఇది విచిత్రం అని చెప్పేసి అంటే ఇది కూడా ఓపెన్ చేసి చూసిన. దీని కింద కూడా సేమ్ టు సేమ్ రబ్బర్ల కింద దారాలు అనేవి చుట్టూ ఉన్నాయి అనమాట. ఇలా రబ్బర్ చుట్టడం వల్ల ఏమైందంటే చాలామంది ఏమనుకుంటారంటే బ్రేకులు ఈ సిలిండర్ అడిగినప్పుడు ఇలా దారాలు చుడితే బ్రేకులు మళ్ళీ ఆయిల్ లీక్ కాదు మంచి పడతాయని చెప్పేసి అనుకుంటారు అన్నమాట. కానీ మెయిన్ ఇదే మిస్టేక్, పొరపాటు ఏంటంటే సిలిండర్ ఎప్పుడో సరే గాడి పడినప్పుడు ఏంటంటే మనం బ్రేక్ ఇలా కొట్టేటప్పుడు ఈ రబ్బర్లు అనేవి పగిలిపోవడం జరిగింది, లేదా ఆయిల్ లీక్ అవడం అనేది జరిగింది అనమాట. అప్పుడు ఏమైందంటే ఇక బ్రేక్ అనేది సమస్య వచ్చింది ప్రాబ్లం. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని రుద్ది మామూలుగా కొత్త రబ్బర్లు వేస్తారు. అది నేను కూడా చేసే పైన అదే ఇలా లోపల కటింగ్ అయినప్పుడు రుద్ది మన రబ్బర్ వేస్తే సెట్ అయిపోయింది. 90% సెట్ అయింది ఒరిజినల్ రబ్బర్లు వేస్తే. కొంతమంది చేసినాడు ఇప్పుడు వీళ్ళు చేసిన వాళ్ళు ఏం చేశారంటే దీన్ని చేసిన వాళ్ళు ఏం చేశారంటే ఈ సిలిండర్ బాగానే ఉంది, నేను చూసి అసలు ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, అయినా కానీ దీని కింద బుల్లెట్ల కింద రబ్బర్ కింద దారం చుట్టెక్కిచ్చారు. ఇదేమైందంటే మనం కస్టమర్ పొద్దున వేసుకొస్తుంటే బ్రేకు వస్తా ఇలా స్టక్ అయిందని చెప్పేసి తీసుకొచ్చిండు. కింద ఈ ఆల్టరేషన్ చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఇదే బండి మామూలుగా మనోడు ఏదో సేఫ్లో మామూలుగా చిన్నగా వచ్చినగా జరిపింది. అదే స్పీడ్కి పోతే రన్నింగ్లో ఇలానే గట్టిగా లోపల పట్టపోయి బయటికి రాకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో మీకు తెలుసు అనమాట. కాబట్టి ఎలాంటి పనులు చేపివ్వండి. మెకానిక్లు 90% ఏంటంటే మెకానిక్లు ఎవరో ఒకళ్ళు చేస్తారు కదా ఇలా పనులు ఆల్టరేషన్ అనేవి. కస్టమర్లు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్య కాలంలో కూడా మన దగ్గర ఒక కస్టమర్ వచ్చిండు. మన దగ్గర బ్రేక్ ఇట్లు బాగా చేసిన ఆయన ఈ బ్రేకులు అనేవి ఇక్కడ ఆయిల్ ఒకసారి లబ్బలు వేస్తే మళ్ళీ కారితే ఆయన ఇలా దారాలు చుట్టేసిండు. మస్తు సెట్ అయింది నా బండికి అని చెప్పిండు అనమాట. ఆయన కొన్నాళ్ళే నడిచింది, అయినా కానీ ఇలా దారాలు చుట్టూ అని చెప్పేసి నాకు చెప్పిండు. ఎలాంటి ఐడియాలు అనేది మీరు 90% ఆటోలు ఏదో ఎవరో ఒక మెకానిక్ చేస్తే ఆటోలు మెకానిక్లకి కోచింగ్ ఇచ్చి ఇలాంటివి చేపిస్తున్నారు. ఎలాంటి పనులని అసలు చేపించవద్దు. మీరు డబ్బులుంటే కొత్త చేసుకోండి సిలిండర్, లేదంటే మీరు సెకండ్ హ్యాండ్ది అన్న డిస్కోజ్లో ఈ రోజులో మీకు తెలియదు ఏం లేదు, చాలా డిస్కోజ్ పాయింట్ ఉన్నాయి. ఎలాంటిది ఒక సిలిండర్ తెచ్చుకొని ఎక్కించుకోలే. కానీ ఎలాంటి చెత్త పనులు చేసేదంటే ఏమైనా రోడ్ల మీద యాక్సిడెంట్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అనమాట. ప్రమాదాలు ఏది 2000 కానీ యాక్సిడెంట్ అయితే ఎంత కట్టాలో మీకు తెలుసు అన్నమాట. కాబట్టి మీరు తోటి ఆటో డ్రైవర్ని తోటి ఆటో డ్రైవర్లు కూడా తెలుసుకోవాలన్నమాట ఎలాంటి వాటి వల్ల ఎంత ప్రమాదాలు జరుగుతాయి అనేది. ఇది ఆపడానికి మనం దారం చుట్టం వల్ల బ్రేక్ ఎందుకు స్టక్ అయ్యింది అని చెప్పేసి మీకు డౌట్ వస్తే ఈ రబ్బర్ ఉంది. ఇప్పుడు మనం కంపెనీ రబ్బర్ వేస్తే సమానంగా ఉందన్నమాట. ఇది పైన పక్కన కాదు కింద బేసు అదే రబ్బర్. దీని కింద దారం చుట్టడం వల్ల ఇది హైట్లు వేసి బ్రేక్ ఏదైతే అందులో ఉంటుందో ఇలా పుషింగ్ చేసినప్పుడు అందులో పోయి ఇక ఇలా స్టక్ అయిపోయింది అనమాట. రబ్బర్ హైట్ రావడం వల్ల ఇలా స్టక్ కావడం జరిగింది అనమాట. మంచిగా ఓకే, బ్రేక్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి బ్రేక్ ఎలా వస్తుంది. మనం బ్రేక్ దొక్కితే పర్ఫెక్ట్ పడుతుంది అనమాట. చూడండి ఎంత పెళ్ళ కూడా ఎంత హైట్ వచ్చింది అనేది. పెళ్ళ హైట్ని బట్టి మనం బ్రేకు ఎంత బాగా సెట్ అయిందని చెప్పేసి కనుక్కోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం దీనికి చేసింది ఓన్లీ బ్రేక్ ఫిట్టింగ్ రబ్బర్లకు మాత్రమే, ఎలాంటి ఆల్టరేషన్ చేయలేదు. రబ్బర్లకి ఎలాంటి మనం దారాలు కూడా చుట్టలేదు అనమాట. తొక్కితే మాత్రం బండి మంచి కంట్రోల్ అవుతుంది. బండి చూడండి బ్రేక్ పెళ్ళ ఎంత హైట్ ఉందనేది ఇంకా తగ్గించుకోవచ్చు. ఈ అడ్జస్ట్మెంట్ నేను చాలా తగ్గించా, ఇంకా తగ్గించుకోవచ్చు బ్రేకు. ఓకే ఫ్రెండ్స్, ఒక వీడియో తింటే మీరు కూడా చూసారుగా బ్రేక్ కిట్ అనేది ఎప్పుడైనా కానీ ఆయిల్ కారితే మాత్రం ఎంసీ కిట్లకి మీరు ఎల్లెట్లకి ఎలాంటి దారాలు అనేది చుట్టియొద్దు. 90% ఒరిజినల్ రబ్బర్లే చూడండి. అయినా కానీ ఆగిపోతే అప్పుడు మీరు సిలిండర్ అనేది తెప్పించుకోండి. డబ్బులు ఉంటే కొత్తది, లేదంటే సెకండ్ హ్యాండ్ డిస్పోజల్లోది. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో తింటే ఇది డొక్కుబడి అయినా కానీ బ్రేక్ ఎంత మంచి సెట్ అయినా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో తింటే ఈ వీడియో నచ్చితే అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.